నేను మీ రచన. వెల్కమ్ టు పొలిటికల్ పాయింట్. సో గ్రేటర్ హైదరాబాద్ తర్వాత అంతే ప్రతిష్టాత్మకమైనటువంటి వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల బరిలోకి ఇప్పుడు 3 జాతీయ పార్టీలు అలాగే 2 ప్రాంతీయ పార్టీలు కూడా సిద్ధమవుతూ ఉన్నాయి. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ తర్వాత అంతే సిగ్నిఫికెన్స్ ఉన్నటువంటి వరంగల్ కార్పొరేషన్. సో దీంట్లో ఈసారి 3 జాతీయ పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఇంకొక పక్కన తెలంగాణ మొన్నే వరంగల్లో అభిమాన్య పలకరించే నెపంతో పవన్ కళ్యాణ్ వెళ్ళడంతో ఆయన కూడా జనసేన అక్కడ ఎంట్రీ చేయొచ్చు అన్నటువంటి వినిపిస్తుంది. ఇంకో పక్కన బీఆర్ఎస్ నుంచి వచ్చేసిన కవిత కూడా టీఆర్ఎస్ పెట్టుకుని భారీగా బాయిబాటా కావచ్చు ఇవన్నీ పర్యటనలు చేస్తూ ఉన్నారు, విమర్శిస్తూ ఉన్నారు కాంగ్రెస్ ని, బీజేపీని, బీఆర్ఎస్ ని. సో ఈ నేపథ్యంలో ఎన్నికలు హడావుడిలో వేడెక్కుతూ ఉంది. ఓ పక్కన అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ కోట్లు వేల కోట్లు దాని మీద స్పెండ్ చేస్తూ వరంగల్ కార్పొరేషన్ లో రేవంత్ రెడ్డి అక్కడ పర్యటనలు చేస్తున్నారు. సో ఆయన అభివృద్ధిని ఉపయోగించుకోబోతున్నారు. బీజేపీ ఒక పక్కన కేంద్ర ప్రాజెక్ట్ హైలైట్ చేయబోతుంది. ఇంకో పక్కన బీఆర్ఎస్ మాత్రం గడ్డు పరిస్థితిలో ఉంది. కేటీఆర్, హరీష్ రావు విజిట్స్ అయితే చేస్తున్నారు కానీ కొంత కష్టంగానే అనుకోవచ్చు. గత ఎన్నికల్లో చూసుకుంటే 48 స్థానాలతో బీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ కేవలం 4 స్థానాలు, బీజేపీ 10 స్థానాల వరకు వచ్చింది. కాబట్టి ఈసారి రాబోతున్నటువంటి గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ కి ఎంతవరకు ఇంపార్టెన్స్, ఇది రాబోయే ఎన్నికలకి 2.5 ఏళ్ల తర్వాత రానున్న ఎన్నికల్లో ఏ పార్టీ బలంగా ఉండబోతున్న దానికి ఎంతవరకు సంకేతాలు ఇవ్వగలిగితే ఓవరాల్ గా ఈ వరంగల్ పొలిటికల్ హిట్ గురించి మనతో మాట్లాడడానికి డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు ఉన్నారు. పుల్లారావు గారు సీనియర్ అనలిస్ట్ అండ్ జర్నలిస్ట్. సో పుల్లారావు గారు, వెల్కమ్ టు పొలిటికల్ పాయింట్. సో ముందు చెప్పండి, గ్రేటర్ హైదరాబాద్ గురించి ఎక్కువ మాట్లాడతారు, తెలిసిన వాళ్ళు పాలిటిక్స్ గురించి ఐడియా లేని వాళ్ళు కొంచెం దీనికి లెస్ సిగ్నిఫికెన్స్ ఇవ్వచ్చు గాక, ఎందుకు గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు అనేది పొలిటికల్ పార్టీస్ ప్రెస్టీజియస్ గా తీసుకునేంత ఇదిలో ఉన్నాయి, దాని ఇంపార్టెన్స్ ఏంటి అసలు పొలిటికల్ పార్టీస్ కి? గ్రేటర్ వరంగల్ అంటే అది ఒక చాలా హిస్టారిక్ సెంటర్. ఒక అన్నప్పుడు ఆ ఏరియాకి చాలా ఇంపార్టెంట్ సిటీ, తెలంగాణ ఏరియాకి. అందువల్ల కల్చరలీ ఏంటి, సైకలాజికలీ ఏంటి, వరంగల్లో మంచి రిజల్ట్స్ వస్తే అదొక పెద్ద హైలైట్ అవుతుంది తెలంగాణ అంతా. అందువల్ల వరంగల్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. హైదరాబాద్ తర్వాత తెలంగాణలో ఎక్కడ చూసినా వరంగల్ మంచి ఇన్స్టిట్యూషన్లు ఉన్నాయి. అక్కడ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎప్పటి నుంచో ఉన్నది, అలాగే కల్చరల్ సెంటర్ కాబట్టి ఫోకస్ చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్కి దీనికి సంబంధం ఏంటంటే ఇది ఏరియా చిన్నదైనా పక్క ఏరియాలు, పక్క జిల్లాలు దాని మీద కూడా మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అందువల్ల వరంగల్ అండ్ హైదరాబాద్ ఈక్వలీ ఇంపార్టెంట్. ఈ రెండు సిటీస్ తీస్తే దాదాపు 40% జనాభా ఉన్నారు పాపులేషన్ తెలంగాణలో. ఎమ్మెల్యేలు 26 ఎంతోమంది ఉన్నారు. నెక్స్ట్ టైం డీలిమిటేషన్ అవుతే ఇక్కడ ఎక్కువ విపరీతంగా పెరిగిపోతారు ఈ ఏరియాస్. ఎందుకంటే ఇక్కడ సిటీస్ అయిపోయినాయి, సిటీస్కి జనం వస్తున్నారు. ఈ డీలిమిటేషన్ అవి దాదాపు 20 సంవత్సరాలు అయింది కాబట్టి ఒక ఎక్స్ప్లోజన్ వస్తాయి ఎమ్మెల్యే సీట్స్ వరంగల్లో. 2 ఉన్నాయి 5 అవుతాయా, 2 ఉన్నాయి 6 అవుతాయా చెప్పలేవు. అలాగే 24, 36 అవుతాయా, ఎక్స్ప్లోజ్ అవుతాయి. సో తప్పకుండా ఉన్న ముఖ్యమంత్రి గారి ఐడియా ఏంటంటే ఈ 2 సిటీస్ క్యాప్చర్ చేస్తే రాబోయే ఎలక్షన్స్ లో మేము బలంగా ఉన్నాం, వచ్చే ఎమ్మెల్యే సీట్లు కూడా ఇక్కడ పెరుగుతాయి, ఆ డీలిమిటేషన్ వస్తే అది ఐడియా ఉన్నది కాబట్టి దీని మీద ఫోకస్ చేస్తున్నారు, ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. తర్వాత ఆలస్యంగా ఇంకో సంవత్సరం తర్వాత ఎలక్షన్ చేస్తే పాపులారిటీ ఫెయిల్ అవుతుంది, ఆ ఎలక్షన్ దగ్గర వస్తుంది కాబట్టి నెగిటివ్ రిజల్ట్స్ వచ్చేస్తాయి. ప్రస్తుతం ఇలాంటి సమయంలో ప్రజలు ఏం ఆలోచిస్తారంటే ఉన్న ప్రభుత్వానికి ఛాన్స్ ఇద్దాం, ఇంకా టైం ఉన్నది కదా, వాళ్ళతో విరోధం ఎందుకని ఆ అడ్వాంటేజ్ కూడా కాంగ్రెస్ ఉంటారు. సో అన్ని విధాలుగా పుల్లారావు గారు, ఎప్పుడైనా సరే జనరల్ అవి తీసేస్తే, మామూలు 5 years ఎలక్షన్స్ తీసేస్తే ఇవన్నీ కూడా మాక్సిమం రూలింగ్ పార్టీకి ఫేవరబుల్ గానే వస్తాయి. సో ఇక్కడ మనకు ఉంది బీఆర్ఎస్, కాంగ్రెస్, కానీ మధ్యలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ మాత్రం అంటే ఇన్విజిబుల్ గానే, అంటే మరీ అసలు దాన్ని కొట్టిపడేయడానికి లేదు, గ్రో అవుతూ ఉంది. 10కి వచ్చింది, 1 నుంచి ఏమో సింగిల్ డిజిట్ నుంచి డబుల్ డిజిట్ ఎదిగింది లాస్ట్ టైం ఎన్నికల్లో. సో బీఆర్ఎస్ అసలు కనిపించిన పరిస్థితి ఇప్పుడు. బీఆర్ఎస్ ఒకప్పుడు అది రూలింగ్ పార్టీలో ఉన్నప్పుడు ఉంది కానీ ఇప్పుడు అసలు పెద్ద వాయిస్ వినిపించట్లేదు. ఇంకా అంతో ఎంతో బీజేపీయే బలంగా ఉండే పొజిషన్ కూడా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్. కాంగ్రెస్ మీరు అన్నట్టు రూలింగ్ పార్టీకి ఎడ్జ్ ఉందా? బీజేపీకి ఇది ఏ విధంగా అడ్వాంటేజ్ అవ్వచ్చు? బీఆర్ఎస్ పొజిషన్ ఏంటి? వరంగల్ పిక్చర్ లో ఇప్పుడు బీఆర్ఎస్ ఫెయిల్ అయితే అసలు అది ఆ ప్రతిపక్ష హోదాని కూడా జనం కూడా గుర్తు పెట్టుకునే పొజిషన్కి వెళ్తుంది. ఓవరాల్ గా ఈ 3 పార్టీల పొలిటికల్ ఫ్యూచర్ ని కాంగ్రెస్ పక్కన పెడితే మిగిలిన 2 పార్టీలకి ఇది ఎంత కీలకం? ఒకటి మనం బీఆర్ఎస్ మీద ఫోకస్ అవుతే జ్ఞాపకం పెట్టుకోండి, ఈ దేశంలో ప్రాంతీయ పార్టీల అధికారంలో 67 వచ్చింది. చాలా మంది మొదలు వచ్చిన ప్రాంతీయ పార్టీలు అన్ని కరిగిపోయింది. చరణ్ సింగ్ పెట్టిన పార్టీ పోయింది, కాంశీరామ్ పెట్టిన పార్టీ చాలా వరకు పోయింది. అలాగే ముందల 67లో రీజనల్ పార్టీస్ ఏ అయితే ఉన్నాయో అన్ని పోయినాయి. టైం వచ్చినప్పుడు అన్ని పార్టీస్ పోతాయి. కానీ
గత 30-40 సంవత్సరాలు కనపడేది ఏంటంటే ప్రాంతీయ పార్టీలు అంత ఈజీగా పోవు. అది తగ్గిపోతే తగ్గిపోతారు. డిసిప్లిన్డ్గా ఉంటే నేషనల్ పార్టీస్కి ఉన్న అడ్వాంటేజ్ వాళ్ళకు కూడా అడ్వాంటేజ్ ఉన్నాయి. ఎవరికైనా టికెట్ కావాలి నిలబడాలంటే తిన్నగా డైరెక్ట్గా బీఆర్ఎస్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళిపోతే వాళ్ళకి తెలుస్తారు కూడా లోకల్గా నాయకులు ఎవరు ఉన్నారు. సో ఆ అడ్వాంటేజ్ ఇంకా బీఆర్ఎస్కి ఉన్నది. తగ్గిపోతుందా? అది అవ్వచ్చు. కానీ ప్రస్తుతం 2 సంవత్సరాల క్రితమే అధికారంలో ఉంది. ఆ ఓరా, ఆ మెమరీ, ఆ జ్ఞాపకం అందరికీ అదే ఉంటుంది. మొన్నే అవ్వారు కదా ముఖ్యమంత్రులు, 10 సంవత్సరాలు పరిపాలించారు. ఇంకా పూర్వకాలం అయిపోలేదు కదా. వాళ్ళకి రోల్ ఉంటుంది. ఓట్స్ తగ్గొచ్చు, కానీ ఇది ఇంపాక్ట్ ఉండదు బీఆర్ఎస్కి అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చేటప్పుడు. సో వాళ్ళకి తగ్గొచ్చా పెరగొచ్చా మనం చూడాలి. బీజేపీ కూడా ఎంత బలం తెచ్చుకున్నది, స్టాగ్నేట్ అవుతుందా? బీజేపీ తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ అయితే మంచి ఓట్లు వస్తాయి. నరేంద్ర మోడీ గారి ఇమేజ్ గురించి 8 ఎంపీలు వచ్చారు. తర్వాత మామూలే అక్కడ నాయకత్వం, పెద్ద నాయకత్వం వస్తుందా? బీజేపీ తీసుకొస్తారా? కొత్త నాయకులు జాయిన్ అవుతున్నారా? ఆయన ప్రజలు చూస్తారు. సో అందువల్ల అడ్వాంటేజ్ కాంగ్రెస్ ఉంటుంది. ఎస్, బీజేపీ పెరగచ్చు, కానీ బీఆర్ఎస్ ఏం మాయమైపోతుంది. ఈ ఎలక్షన్లో ఏదో ఓడిపోయింది అంటే ఓడిపోతే ఓడిపోతుంది, కానీ అలాగే ఉంటుంది. అది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. పుల్లారావు గారు, లాస్ట్ టైం 2021 ఎలక్షన్స్ వరకు చూసుకుంటే కాంగ్రెస్ కి 4 వచ్చాయి, బీజేపీకి 10 వచ్చాయి. బీఆర్ఎస్ కి ఎట్లాగో రూలింగ్ పార్టీలో 48 అది పక్కన పెడితే, కాంగ్రెస్ అండ్ బీజేపీ చూసుకుంటే అసలు వరంగల్లో బీజేపీకి కాంగ్రెస్ ని బీట్ చేసేంతగా అప్పుడు ఏం సిచ్యువేషన్స్ ఉన్నాయి? అఫ్కోర్స్ రూలింగ్ పార్టీలోకి రాకపోయినా ఎందుకు ఇన్విజిబుల్ గ్రోత్ అన్నది, ఏ ఓట్ బ్యాంక్ ని బీజేపీ వైపు ఆకర్షితులు అవుతున్నారు? అంటే రూలింగ్ పార్టీలో ఉన్న కాంగ్రెస్ కి ఎగెనిస్ట్ గా కూడా పోయి బీజేపీ మీద ఏ నమ్మకంతో వరంగల్ వరకు చూసుకుంటే ఓట్ బ్యాంక్ బిల్డ్ అవుతూ ఉంది? ఒకటి, బీజేపీ ఎక్కడ వచ్చినా కొత్త ఓటర్స్ని తెచ్చుకోవాలి. సంవత్సరానికి కొత్త ఓటర్స్ 3 వస్తారు ఎక్కడైనా భారతదేశంలో. పాత ఓటర్స్ వెళ్ళిపోయి కొత్త ఓటర్స్ 3 వస్తారు. ఆ కొత్త ఓటర్స్ని ట్యాప్ చేస్తారా లేదా, అదే బీజేపీ చూసుకోవాలి. ఓట్ బ్యాంక్స్, పాత వాళ్ళు వేసే ఓట్లు బీఆర్ఎస్కి 20 సంవత్సరాలు బట్టి వేస్తున్నారు, దాదాపు 25 సంవత్సరాలు. అలాగే కాంగ్రెస్కి ఎన్నో సంవత్సరాలు బట్టి వేస్తున్నారు. పాత ఓటర్స్ అంత ఈజీగా మారరు, చాలా కేర్ఫుల్గా మారుతారు పాత ఓటు. సో బీజేపీ ఫోకస్ చేయవలసింది కొత్త ఓటు. జెన్జీ అన్నట్టుగా వాళ్ళు చూడు, ఆ 2 పార్టీలు అంతా పాత నాయకులు ఉన్నారు, కొత్త వాళ్ళు లేరు, మేము మీకు అవకాశం ఇస్తాం కొత్త వాళ్ళకి అని అది ఒక పెద్ద లైన్ తీసుకుంటే బీజేపీకి అసెంబ్లీ ఎలక్షన్లు వచ్చేటప్పటికి సక్సెస్ వస్తాయి. అది చేయాలి. కానీ పాత వాళ్ళనే పట్టుకుని పాత స్లోగన్లు, పాత పాటలు పాడితే కుదరదు. మొన్న 5 సంవత్సరాలకి ఈవేళకి తేడా వరంగల్ ఎలక్టరేట్లో నేను గ్యారంటీ అనుకుంటున్నా, 25% గ్యారంటీ కొత్త ఓటర్స్ వచ్చి ఉంటారు. కొత్త వాళ్ళు వచ్చారు, పాత వాళ్ళు వెళ్ళిపోయారు, యూత్ జాయిన్ అవ్వారు. సో ఇవన్నీ బీజేపీ ఫ్యాక్టర్ చేసుకోవాలి. నరేంద్ర మోడీ ఇమేజ్ పార్లమెంట్ ఎలక్షన్స్ పనిచేస్తుంది, కానీ ఈ ఎలక్షన్స్ పనిచేస్తుందా? అక్కడ ముఖ్యమంత్రి అధికారంలో ఉన్నాడు, మాజీ ముఖ్యమంత్రి ఇక్కడే ఉన్నాడు. అది బీజేపీ ఎలా కౌంటర్ చేస్తారు? వాళ్ళు కొత్త ఏం తీసుకొస్తారు? సిటీ అడ్మినిస్ట్రేషన్కి కొత్తగా తీసుకొచ్చేది ఏంటి? నరేంద్ర మోడీ ఏదో రోడ్లు వేసాడు, బ్రిడ్జ్లు వేసాడు, ఎస్ పార్లమెంట్ ఎలక్షన్ బాగా పనిచేస్తుంది. ఆయన మీద ప్రజలకు తెలుసు, దేశం కేర్ఫుల్గా తీసుకెళ్తున్నారు. మంచి ఉన్నాయి, చెడ్డ ఉన్నాయి, మంచి ఉన్నది చెడ్డ కూడా ఉన్నది, కానీ ఆయన మీద కాన్ఫిడెన్స్ ఉన్నది. మిగతా వాళ్ళకంటే కేర్ఫుల్గా చేస్తున్నారు, బాగా చేస్తున్నారు. కళ్ళెదురుగా కనపడే ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాటర్ సప్లై, శానిటేషన్ ఇవన్నీ కనపడుతున్నాయి. కాబట్టి ఆయన వరకు ఇప్పుడు లోకల్గా ఏం చెప్పుకుంటారు కదా, వాళ్ళ నెరేటివ్ ఏంటి, వాళ్ళ పాడే పాట ఏంటి, దాని మీద ఆధారపడి ఉంటారు. ఇంకొకటి చెప్పండి పుల్లారావు గారు, 2021 లో కాంగ్రెస్ కి 4 వచ్చాయి కాబట్టి 2023 డిసెంబర్ ఆ టైంలో జరిగే ఎన్నికల్లో వచ్చింది కాబట్టి 2 years ఏజ్ గ్యాప్, అంటే అప్పటికే బీఆర్ఎస్ మీద వ్యతిరేకత పెరిగింది. కాంగ్రెస్ దాన్ని అడ్వాంటేజ్ తీసుకునే పొజిషన్ లో ప్రచారం అంతా చేసింది, హామీలన్నీ ఇచ్చారు. అప్పుడు కూడా అంటే 2 years తర్వాతే కదా మా ఎలక్షన్స్ జరిగి కాంగ్రెస్ పవర్ లోకి వచ్చింది 2021. ఎందుకు అంత డ్రాస్టిక్ గా అప్పుడు వరంగల్లో ఓడిపోయింది కాంగ్రెస్? ఆ తర్వాత ఎలాగో పవర్ లోకి వచ్చింది జనరల్ పవర్. ఆ రీజన్స్ ఏంటి? ఈ గత 2.5 years లో అసంతృప్తిని పోగొట్టే దిశగా కాంగ్రెస్ వర్క్ చేసిందా లేదా? వరంగల్ వరకు చూసుకుంటే కాంగ్రెస్ మీద ప్రజల ఒపీనియన్ ఏముందనుకుంటున్నారు? అంటే అప్పుడు ఈ ఫోర్స్లో రేవంత్ రెడ్డి వచ్చేది ఆ టైంలో రాలేదనుకుంటా. రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎలక్షన్స్కి బాగా పనిచేసింది, ఆయన ఎనర్జీ, ఆయన పాలిటిక్స్. ఆ టైంలో వరంగల్లో రేవంత్ రెడ్డి 5-6 సంవత్సరాల క్రితం అంత ఫోర్స్ కాదు కదా ఆయన. కాంగ్రెస్కి ఎవరు ఉన్నారు? చారిస్మా క్యాండిడేట్ ఎవరు లేరు, రేవంత్ రెడ్డి తప్ప. ఇప్పుడు ఎవరో ఢిల్లీ నుంచి వచ్చి డప్పులు కొట్టుకుని తిరిగినా ఎవడో ఓటేయడు. రేవంత్ రెడ్డి
చారిస్మాటిక్ లీడర్ ఇవాళ కాంగ్రెస్ తెలంగాణ. సో ఈసారి పనిచేస్తుంది. రేవంత్ రెడ్డికి ఐడెంటిటీ ఉన్నది, పేరు ఉన్నది, అధికారం ఉన్నది, ప్లాన్స్ ఉన్నాయి కాబట్టి పనిచేస్తారు. లాస్ట్ టైం 6 సంవత్సరాల క్రితం కదా జరిగింది ఎలక్షన్. ఏమున్నది కేసీఆర్ ముందర ఏంటి ఆయన? అందువల్ల బీజేపీకి ఏముంది సార్? మరి బీజేపీకి ఏముంది అనుకుంటున్నారు ఆ టైంలో? బీజేపీ ఆ టైం రైజింగ్ పవర్ బీజేపీ. అప్పుడు కొత్త వాళ్ళని తీసుకుంటా వచ్చారు, మళ్ళీ కొలాప్స్ అయిపోయి. వాళ్ళు నాతో ఎగ్రీ అవ్వరు. కొలాప్స్ అయిపోయిందంటే కొత్త రక్తం తీసుకోవాలి, ఇతర పార్టీ నుంచి తీసుకుంటే వాళ్ళు సక్సెస్ అవుతారు. ఇప్పుడు వాళ్ళు గెలిచిన 20 ఎంపీలు నేను అనుకుంటున్నా 5-6 ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళే ఆల్రెడీ. 5-6, నాకు కరెక్ట్ నెంబర్ నాకు మైండ్లో లేదు, మినిమం 4 ఉన్నారు ఇతర పార్టీస్ నుంచి వచ్చిన వాళ్ళు. సో ఆ ట్రెండ్ బీజేపీ చేసింది. కొత్త వాళ్ళని తీసుకోవట్లేదు, పాత వాళ్ళే పెట్టుకుని డప్పులు కొడుకోవడం. అది పనిచేయదు. ఈవేళ అస్సాంలో బీజేపీ గెలిచింది, ఒరిస్సాలో గెలిచి, బెంగాల్లో గెలిచి, హర్యానాలో గెలిచి, ఉత్తరప్రదేశ్లో గెలిచి. ఈ కొత్త రాష్ట్రాలని కొత్త వాళ్ళని తీసుకున్నారు, పెద్ద పదవులు ఇచ్చారు. మహారాష్ట్ర ఈవేళ కూడా బీజేపీకి మెజారిటీ లేదు. బీహార్ 50 సంవత్సరాల తర్వాత బీజేపీకి మెజారిటీ లేదు, కొత్త వాళ్ళు ఇతర పార్టీ. సో బీజేపీ అలయన్సెస్ పెట్టుకోగలదా? చిన్న పార్టీస్ ఎవరన్నా ఉన్నారా కదా? లేకపోతే చిన్న పార్టీలతో అలయన్స్ పెట్టుకోవచ్చు, ఇంపార్టెంట్ వ్యక్తులతో అలయన్స్ పెట్టుకోవచ్చు. అది చేస్తుందా తెలంగాణలో? పార్లమెంట్ ఎలక్షన్స్కి కొత్త వాళ్ళకి ఇచ్చారు, గెలిచారు. ఎంతమంది గెలిచారు ఏంటో కరెక్ట్గానే మినిమం 3 అంటన్నా 80 వరకు 5-6 ఉండొచ్చు కూడా కొత్త క్యాండిడేట్స్, ఇతర పార్టీ నుంచి కొంచెం ఫోర్స్ ఉన్న వాళ్ళు వచ్చిన. అది బీజేపీ చేస్తుందా వరంగల్లో, గ్రేటర్ హైదరాబాద్లో? అలాగే కూర్చున్నదా? మనం ఉన్నది చాలు, మన పవర్లోకి రాకపోయినా ఢిల్లీలో పవర్లో ఉన్నా అనుకుంటున్నారా? ఆ ఐడియాస్ మనకు తెలియదు. కానీ వరంగల్ హైదరాబాద్ ఎలక్షన్ బీజేపీకి ఒక పెద్ద ఇంపార్టెంట్ మెసేజ్ వస్తుంది. అసలు నీకు రోల్ ఉంటుందా ఉండదా అసెంబ్లీ ఎలక్షన్? సో వాళ్ళు ఏం తీసుకొస్తారు, ఏం ప్రయత్నం చేస్తారు మనం చూడాలి. ఇక జాతీయ పార్టీలు మనం పక్కన పెడితే 2 కొత్త పార్టీలు. ఒకటి జనసేన, అంటే అఫ్ కోర్స్ ఇప్పటికీ పవన్ కళ్యాణ్ ఆంధ్ర లీడర్ గానే చూస్తారు తప్ప ఎవరు కూడా తెలంగాణ ఆయనకి మొన్న కూడా కాంట్రవర్సీలు అవుతూ ఉన్నాయి కాబట్టి అదొక అంశం. ఇంకొకటి బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చేసి టీఆర్ఎస్ నుంచి కవిత కూడా చాలా పర్యటనలు చేస్తుంది. సో తన నెక్స్ట్ మూవ్ ఏమవుతుంది, ఏం కంటెస్ట్ చేస్తున్నా కొంత జనాల్లో క్యూరియాసిటీ ఉంటుంది. కొంత బీఆర్ఎస్ మీద అపోజిషన్, కొంత వ్యతిరేకత ఉన్న వాళ్ళు కూడా ఆమెకి అట్రాక్ట్ అయ్యి అట్లీస్ట్ ఈ ప్రాంతీయ పార్టీలకి ఊహించినంత కాకపోయినా ఎంతో కొంత జనసేన కానీ టీఆర్ఎస్ కి కానీ ఫెచింగ్ పాయింట్ గా, అంటే దీనివల్ల ఏదో మారిపోతుందని కాదు, వాళ్ళ పొలిటికల్ ఎంట్రీ పాయింట్ గా ఏమన్నా ఉపయోగపడే అవకాశం ఉందనుకుంటారా, లేకపోతే మొత్తం స్కోప్ అంతా జాతీయ పార్టీలకే ఉంటుంది అనుకుంటారా? చూడాలి. కవిత ఈ ఎలక్షన్ లో దిగి సరిగ్గా చేయకపోతే అసెంబ్లీ ఎలక్షన్స్ కి సెట్ బ్యాక్. ఈ ఎలక్షన్ లో దిగకుండా ఆమె వ్యతిరేక క్యాన్వాస్ చేస్తే కేసీఆర్ పార్టీకి ఆమెకి లాభం. ఎవరు గెలిచినా నేనే గెలిపించానని చెప్పుకోవచ్చు. ఈ పరీక్షలో ఆమె దిగిపోయిందా సెట్ బ్యాక్స్ రావచ్చు. సెట్ బ్యాక్స్ వస్తే ఇంకా సతికెళ్ళి పడిపోతుంది. చూద్దాం ఆమె స్ట్రాటజీ ఏంటి. ఇంటెలిజెంట్గా పార్టీ మున్సిపల్ ఎలక్షన్స్ అవాయిడ్ చేస్తుందా? మాయావతి కన్సీనర్ అవాయిడ్ చేసేవారు మున్సిపల్ ఎలక్షన్. ములాయం సింగ్ కూడా చాలా సంవత్సరాలు అవాయిడ్ చేసేది సమాజ్వాదీ. ఎందుకు మనకి అసెంబ్లీ ఎలక్షన్లో చూసుకుందామంటే ఆలే గెలిచేవారు. సో కవిత ఎలాంటి స్టెప్ తీసుకుంటుంది, ఆ ఫ్యూచర్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేనకు వస్తే కొత్త పార్టీ, వాళ్ళు ముందలే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోకూడదు. మేము ఏదో జెండా మా సింబలు తెలంగాణకు తెలియటానికి పోటీ చేస్తున్నాం, కొత్త రకంగా చేస్తున్నాం, ఓట్ల కోసం కాదు, వీ వాంట్ బి నోన్ అని చెప్పుంటే వాళ్ళకి సెట్ బ్యాక్ ఉండవు. ఎందుకంటే కొత్తగా దిగిపోయి అక్కడ ఏదో విరాళంగా చేయడం లేదు కాబట్టి ఆ స్టాండ్ తీసుకుంటారా, లేకపోతే గంభీరతనంగా ఏదో చేసేస్తామంటారా? వాళ్ళ ఐడియాస్ మనకు తెలియవు కదా. వాళ్ళ అంశాలు ఏంటి, లోపల ఏం మాట్లాడుకుంటున్నారు, లోపల ఒకళ్ళొకరు ఏం చెప్పుకుంటున్నారో మనకు తెలియదు. కవిత మాత్రం క్లియర్గా పోటీ చేయకూడదు, చక్కగా క్యాన్వాస్ చేయొచ్చు, ఇమేజ్ కోసం క్యాన్వాస్ చేయొచ్చు, మంచి క్యాండిడేట్స్ని సపోర్ట్ చేస్తామని చెప్పచ్చు. అలా చెప్పి లైట్గా తిరగాలి. అవి ఇప్పుడే దిగిపోయి ఇదేస్తాం ఏదో సీట్లు వచ్చేస్తాయి అనుకుంటే నేను అంత మంచి స్టెప్ కాదు అనుకుంటాను, కరెక్ట్గా కాదు. ప్రాంతీయ పార్టీలు కేర్ఫుల్గా దిగాలి. ప్రశాంత్ కిషోర్ బీహార్ అంతా పోతుంది. ఆయన ఏదో గెలిచేస్తాను అనుకున్నారు, నేను గెలవను ఓడిస్తానికి దిగుతున్నా, కొంతమంది నాకు 5%, 10% ఓట్లు వస్తే చాలు లోపల అనుకుని నేనే వచ్చేస్తాను, నేనే గెలుస్తాను, ఫెయిల్ అయిపోయి 4% ఓట్లు వచ్చినాయి, తక్కువ కాదు.
కొన్ని సీట్స్ 10% ఓట్లు వచ్చినాయి. అది మీరు ఎక్స్పెక్టేషన్ జరగబోయేది ఎలా చెప్తారో దాని మీద మీ ఫ్యూచర్ ఉంటుంది. జనసేన కవిత చాలా లో ఎక్స్పెక్టేషన్స్, అసలు ఇన్వాల్వ్ అవ్వాలా అవ్వకూడదా, ఊరికనే క్యాన్వాస్ చేయొచ్చా, వాళ్ళు ఎవరో కొంతమంది క్యాండిడేట్స్ పెట్టొచ్చా సరదాగా. కవిత చాలా కేర్ఫుల్ స్టెప్ తీసుకోవాలి, ఎందుకంటే ఆ వెల్ నోన్ పర్సనాలిటీ. అవి ఏం చేస్తుందో చూద్దాం. మున్సిపల్ ఎలక్షన్స్లో దెబ్బతింటాయి, చాలా కష్టం. ఆ కొత్త పార్టీలకి అవంత హై ప్రొఫైల్గా తిరిగే వ్యక్తి, అందరికి తెలిసిన వ్యక్తి, కేర్ఫుల్గా ఆలోచించి దిగాలి. ఫైనల్ గా ఒకటే మీరు దీంతో కన్క్లూడ్ చేసేద్దాము. మీరు ఓవరాల్ గా చూసినప్పుడు ఇది ఎవరికి ఎక్కువ ఫెచ్చన్ అంటే ఆల్రెడీ పవర్ లో ఉంది కాంగ్రెస్ కాబట్టి మీరు అన్నట్టు ఒకవేళ వచ్చినా సరే పెద్ద ఒరిగేది ఏముండదు. ఆల్రెడీ పవర్ లో ఉంది. నెక్స్ట్ 2.5 years అయిన తర్వాత ఎలక్షన్కి వస్తుంది. అంటే మైట్ బి సిగ్నిఫికెన్స్ ఉండొచ్చు. ఒకవేళ బీజేపీ కొంచెం అటు ఇటు పెంచుకున్నా, బీఆర్ఎస్ కొంచెం పెంచుకున్నా, వాటికి ఏమన్నా అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉందా? రూలింగ్ పార్టీని పక్కన పెడితే మిగిలిన వాళ్ళు గెలవకపోయినా సీట్స్ పెంచుకుంటే వాళ్ళకి వచ్చేటువంటి బెనిఫిట్ ఏంటి నెక్స్ట్ అప్కమింగ్ ఎలక్షన్స్ లో? టీఆర్ఎస్కి సీట్స్ పెరగకపోయినా పర్సెంటేజ్ ఓట్స్, మర్యాద పర్సెంటేజ్ ఓట్స్ వస్తే చాలు చాలు. నాకెంత ఓట్ బ్యాంక్ ఉందా చెప్పుకో. సేమ్ థింగ్ విత్ బీజేపీ. సీట్స్ వచ్చినా రాకపోయినా లాస్ట్ టైం కంటే ఇంకొన్ని పర్సెంటేజ్ పెరిగితే చాలు. సీట్లు రావక్కర్లేదు, ఓట్ పర్సెంటేజ్ పెంచుకోగలరా లేదా, అక్కడ కూడా ఫెయిల్ అయిపోతారా, అది వాళ్ళ మీద ఉన్న పరీక్ష. టీఆర్ఎస్ మెయింటైన్ చేసుకుంటే ఓట్ బ్యాంక్ అంటే ఎన్ని 10 ఓట్స్ దాచి చూస్తారు ప్రజలు. అసెంబ్లీ ఎలక్షన్స్ వేరే. సేమ్ థింగ్ విత్ బీజేపీ. వాళ్ళిద్దరికి చాలా పెద్ద పరీక్షది. వాళ్ళు ఎలా చేస్తారో మనం చూడాలి. కొత్త ఫార్ములాను ఏం తీసుకొస్తారో చూడాలి. అది కొత్త ఈక్వేషన్స్ ఏమొస్తాయి, ఎలక్షన్స్ మాత్రం బయటకు వస్తాయి. కానీ కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్లో మాత్రం ఉన్నారు, అధికారంలో ఉన్నారు కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ పుల్లారావు గారు. ఈ గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల గురించి డీటెయిల్ గా మాట్లాడినందుకు. ఇంతటి చర్చ. థ్యాంక్ యూ.